ఎక్కడ బంగ్లా? నా కారు ఎక్కడ? అయ్యో నా BMW కారు ఎక్కడ? నా కారు ఇది ఫౌంటనా? ఇక్కడ ఫౌంటన్ ఉంటారు కదా, ఫౌంటన్ ఎక్కడ? ఫౌంటన్ ఎక్కడ? ఇది ఫౌంటనా? నా బైక్ ఇదే నా బైక్ కాదు. అమ్మా ఇంకా వడియాలు పెడుతున్నావా? అమ్మా నువ్వు లంట జోడి నగలు చుడిదారు వేసుకున్నావు కదమ్మా, ఆ నగలు ఎక్కడ? అయ్యో అమ్మా నువ్వు లంట జోడి మోడల్ లో ఉన్నావు చెప్పారు కదమ్మా, ఆ నగలు ఎక్కడ? ఒరే దుర్మార్గుడా, ఒక ధనవంతుడింటి నైబర్ లా ఉన్నావా? మా పక్కింటి నైబర్ ఎక్కడ? అయ్యో నా సోనీ ఫ్రిడ్జ్, అయ్యో ఇది సోఫా సెట్. ఏంటమ్మా ఇది ఇల్లంతా కొబ్బరికాయలు? అది కింద పడి నాన్న. నేనేం కలుసుడు పెట్టుకోనున్నాను? ఇది కూలింగ్ గ్లాసే కదమ్మా? కూలింగ్ గ్లాస్ కాదు నాన్న, పవర్ గ్లాస్ అది. అమ్మా నేను జాకెట్ వేసుకున్నాను కదమ్మా. జాకెట్ ఎక్కడ ఉంది? ఇది కాదు. నేను చిరిగిన జీన్స్ వేసుకున్నాను కదమ్మా, చిరిగిన జీన్స్. కుట్టిస్తాను లేదా? కుట్టిస్తుందట. తనేం చూస్తుందమ్మా? సీరియల్ చూస్తుందిరా, సీరియల్ చూస్తుంది. సీరియల్ చూస్తుంది. ఎక్కడ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎక్కడ? గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఎక్కడ? అందరూ దూరంగా పారిపోండి. తాతయ్య ఎక్కడ? అయ్యో స్విమ్మింగ్ పూల్. తాత స్విమ్మింగ్ పూల్. ఏంట్రా మర్యాద లేకుండా ఫూలుగిలో అంటున్నావు? పూల్ కాదు తాత, స్విమ్మింగ్ పూల్. సోనీ ఫ్రిడ్జ్, మ్యాజిక్ బైక్. పుట్టలేదు. కూర్చో. టీవీలో కాంచన సినిమా చూసాడు, అప్పటి నుంచి భయపడిపోయాడు పిల్లాడు. ఏనాన్నా ఏమైందిరా? ఎందుకు అన్ని పోయాయి? ఏం పోయిందిరా? నువ్వు నమ్మలేదు, వచ్చాయి. నమ్మావు, పోయాయి. అమ్మా ఎవరితో మాట్లాడుతున్నాడు? కనిపిస్తుందా? నేను నమ్మలేదు, అన్నీ వచ్చాయి. నమ్మగానే అన్ని పోయాయా? సపోజ్ నేను నమ్మకుండా అలాగే ఉండుంటే? అన్నీ ఉండుంటాయి. ఊరికే చెప్తున్నారు కదా, అబద్ధం చెప్తున్నారు కదా. నిజంగా ఉండుంటాయి. నీకోసం అయ్యో 7 కొండల వాడా, నా బిడ్డకేమైంది? మా కుటుంబం మొత్తానికి నువ్వే కదా దేవుడు. నిన్నే నమ్ముకున్నాం కదా, ఇలా వదిలేస్తే ఎలా? ఇటు చూడు, ఎంతమంది దేవుళ్ళ ఫోటోలున్నా మధ్యలో నీ ఫోటోనే ఎందుకు పెద్దగా పెట్టుకున్నాను? ఎందుకంటే నువ్వే మాకు దిక్కు. అడవిలో ఉన్న గుడికి ఎవరన్నా వెళ్తారా? ఎంత కష్టపడి వెళ్ళావు, అంత నీ కోసమే కదా. నువ్వుండ్రా. ప్రపంచంలో ఉన్న ఏ దేవుడు మమ్మల్ని కాపాడడానికి రాకపోయినా నువ్వు మాత్రం తప్పకుండా వస్తావు. ఎందుకంటే నువ్వే మా ఏకైక దేవుడు. అయ్యో నాకే ఆస్తి వద్దు అమ్మా, మా అమ్మని ఏమి చేయొద్దు. నాకే ఆస్తి వద్దు, మా అమ్మని క్షమించు. నాకు మా అమ్మే కావాలి. నాకున్నది ఒకే ఒక అమ్మ, లూజ్ అయిన తను మా అమ్మ. మీరు చెప్పినట్టు నేను మీ గుడిని తిరుపతి అంత ఫేమస్ చేస్తాను. వెంటనే ఆ పనులు మొదలు పెడతాను. కాశీబుగ్గ ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎన్నో గుళ్ళకి వెళ్ళుంటారు, అక్కడ విగ్రహాల్ని మాత్రమే చూసుంటారు, కానీ దేవుణ్ణి ఎప్పుడైనా డైరెక్ట్ గా చూసారా? నేను చూశాను. 4 నిమిషాలు మొక్కుకున్నాను, వచ్చి బస్తాలుగా వరాలిచ్చింది. ఆకులపల్లి ముక్కు పొడక అమ్మవారి గుడికి రండి, ఆ తల్లి మీకు తప్పకుండా దర్శనమిచ్చి అడిగింది. మొగుడు వల్ల మీకు సమస్య, వెంటనే ముక్కు పొడక అమ్మవారి గుడికి రండి. పెళ్ళం వల్ల మీకు సమస్య, అయితే మీరు కూడా వెంటనే ముక్కు పొడక అమ్మవారి గుడికి రండి. పోలీసు వల్ల సమస్య, వెంటనే ముక్కు పొడక. పోలీసులకే సమస్య, మీరు కూడా ముక్కు పొడక అమ్మవారి గుడికి రండి. ₹10,000.
చంపేస్తాను నిన్ను. తీ. దేవుడే రక్షించాలి దేవుడే రక్షించాలి అంటారు. రక్షించే దెయ్యమే వచ్చి ఇక్కడ కూర్చొని ఉంది. ఒక్కరు కూడా రాలేదు. దీనికి వేరే ఏదైనా ప్లాన్ వేయాలి. నీ ప్లాన్స్ అన్ని నీ దగ్గరే ఉంచుకో. ఏమనుకుంటున్నావు? ఇక్కడ అందరూ భక్తితో మొక్కుకుంటున్నారనుకున్నావా? భయంతో మొక్కుకుంటున్నారు. అయ్యో తప్పు చేస్తున్నానే అన్న భయం కన్నా చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుందో అన్న భయమే ఎక్కువ. భక్తి నమ్మకం నుంచి భయంగా మారి చాలా రోజులైంది. అక్కడెక్కడో దెయ్యం ఉందని చెప్పుంటే కనీసం 10 మంది అయినా వెళ్లి చూసుండేవారు. గుళ్ళో దైవం ఉందని చెప్పు. ఒక్కరైనా వచ్చారా? ఊరికే ఒక్కరోజు రాలేదని అలా చెప్పకండి. ఒక్కొక్క గుడికి వెళ్లి చూడండి ఎంతమంది జనం ఉంటారు. ఇక్కడ దేవుడు లేడని చెప్పేవాళ్ళకన్నా భక్తితో కుటుంబంతో పాటు గుళ్ళకెళ్లే వాళ్లే ఎక్కువ. సరే, నువ్వు మీడియాలో ఉన్నావు కదా, జనాలు ఎందుకు గుడికి వస్తున్నారు వెళ్ళి తెలుసుకున్నా. మీరెందుకు గుడికి వెళ్తున్నారు? దర్శనానికి పోతాం. ఎందుకు పోతాం? ఇంకా గుడికెళ్తేనే నన్ను మంచి అమ్మాయి అని ఇంట్లో అనుకుంటారు. రంగులు రెట్నం ఎక్కడానికి, దేవుడి దర్శనానికి. గుళ్ళో గాజులు చీప్ గా కొనుక్కోవచ్చు. రెండో పెళ్లి అవడం కోసం వెళ్తున్నామండి. దక్షిణలు ఎక్కువ పడుతున్నాయని వెళ్తున్నాను. ఏమైనా అద్భుతం జరిగితేనే వెళ్తాను. అమ్మాయిలు చుట్టానికి వెళ్తాను సార్. దేవుణ్ణి చూడడానికి వెళ్తాను. నా కూతురికి పెళ్లి అవడానికి కోసం వెళ్తాను. పేరుగాను తినడానికి వెళ్తాను. ప్రశాంతంగా నిద్రపోవడానికి వెళ్తాను. వేరే ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఖర్చు అవుతుంది. వెళ్ళరా? ఏ వెళ్ళను, టైం లేదు అంతే. ఇప్పుడు అర్థమైందా అందరూ ఎందుకు గుడికి వస్తున్నారు? కొంతమంది భక్తితో వస్తున్నారు, మిగతా వాళ్ళు ప్రసాదం కోసం వస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిల కోసం వస్తున్నారు, పిల్లలు ఏను కోసం వస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే ఊరు మొత్తం ఆ గుడికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఆ నమ్మడానికి ఆస్కారం లేని అద్భుతాన్ని ఇప్పుడు మన గుళ్ళో మనం జరిపించాలి. అవును, మీరేం చేయరు, మీ పవర్ ని యూజ్ చేయరు. మరి ఇంకెలా అద్భుతాలు జరుగుతాయి? అసలు మేమెందుకు పవర్ ని వాడాలి? మా పవర్ వల్లనేనా దేవుడు విగ్రహం కళ్ళు తెరిచింది, నంది పెరిగింది, వేపకాయ తీపిగా మారింది, విఘ్నేశ్వరుడు పాలు తాగాడు. అన్నీ మీరు చేసినవే కదా. అలా ఏమైనా ట్రై చేయకపోయావా? నాకు అర్థం కాలేదు, ఏం చేయాలి? మ్యాజిక్. కాశీబుగ్గ ఆకులపల్లి ముక్కుపుడక అమ్మవారి గుడిలో ఈ రోజు పొద్దున్నుంచి అతి పెద్ద వింతగా ఇక్కడున్న పుట్టలో నుంచి పాలు పొంగి ప్రవహించడం మనం చూస్తున్నాం. కాశీబుగ్గ పక్కనున్న భక్తులు ఆలలుగా రావడాన్ని మీరు చూస్తున్నారు. ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా లోకమంతా ఉన్న భక్తులు భక్తితో పరవశించబోతున్నారు. అయ్యా ఇట్రండి, ఈ అద్భుతం ఎలా జరిగింది? ఇవి మామూలుగా పుట్టలోంచి వచ్చిన మట్టి పాలు కావు. సాక్షాత్తు ఆ పార్వతీదేవి కామధేను రూపంలో ఇచ్చిన పాలకు ప్రతిరూపం అండి. పాలు తాగితే ఒంట్లో ఉన్న రోగాలన్నీ నయమవుతాయా? అన్ని రోగాలు నయమవుతాయి. పుట్టలోంచి పాలు వస్తున్నాయంట కదా, అందరు వెళ్ళి చూసేద్దామా? ఇప్పుడు రద్దీగా ఉంటుంది, తర్వాత వెళ్దాంలే. రే, ఈ అద్భుతాలు 48 రోజుల్లో జరుగుతాయి, వెంటనే చూడాలి. నేను హలీం తింటాను, పవిత్రమైన ద్రాక్షరసం తాగుతాను, కానీ అమ్మోరి గుళ్ళో ప్రసాదం మాత్రం చచ్చినా ముట్టుకోను. దేవుడే లేడంటున్నాడే వాడోకే, కానీ ఒక్క దేవుణ్ణి పొగుడుతూ ఇంకో దేవుణ్ణి తిట్టేవాడే చాలా డేంజర్. మీ గుడిలో ఒక్క పూటైనా పూజ జరుగుతుందా అని ఆలోచించారు, కానీ ఇప్పుడు చూసారా ఎంతమంది తరలొస్తున్నారో. కానీ మోటార్తో పాలు కరెక్టా? ఆ రోజు ఏమన్నా? నమ్మలేని ఏదో ఒక అద్భుతం జరిగితే గుడికి జనం వస్తారని చెప్పాను. ఇది నమ్మేలా ఉందా? ఆహా. కానీ జనాలు వచ్చారు కదా, ఆ, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు అంటే ఇంతే.
ఇదే భక్తి. పాలు చాలా వేస్ట్ అవుతున్నాయి కదా. వేస్ట్ అయ్యే పాలని ప్రసాదం చేస్తాను. ఎలా ఉంది? ఇది బానే ఉంది, కానీ ఏదో మిస్ అవుతుంది. ఇంతకన్నా మనకు ఆప్షన్ లేదు. ఇంకా బెటర్ గా ప్రసాదం కావాలంటే బయట నుంచి ఎవరినైనా తీసుకురావాలి. ఆ, అదేంటి? ఇది పరమాణం నా చెల్లెలు చేసింది. అది టివ్వు. ఏమంటే ఇది మాకు మేము ఇంట్లో తినడానికి చేసింది. పర్వాలేదు ఇవ్వు. తిని బాగోకపోతే చెప్పించకండి ప్లీజ్. ఇది సూపర్ గా ఉంది. ఇది కూడా పాలతో చేసింది కదా. దీన్నే ప్రసాదంగా అయ్యో ఉంచుదాం. ఇదా? ఇది మేము ఇంట్లో తినడానికి చేసింది. పర్వాలేదు, ఇదే బాగుంది. ఓ ఇది దైవా చేసింది. తను ఇది మాత్రమే కాదు, అన్ని బాగా చేస్తుంది. తనతో ఎప్పుడైనా చెప్పావా? ఆహా, ఇది చెప్పేంత గొప్ప విషయం కాదుగా. ఏ బాగుంటే చెప్పవా? బాగుంటే బాగా తింటాను, బాగోపోతే ఫస్ట్ వెళ్ళి చెప్పేస్తాను. నువ్వు మాత్రమే కాదు, అందరు మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్లు ఏం చేసినా పొగడ్డం లేదు, వంకలు మాత్రం పెడతారు. ఇది బాగుందని వెళ్ళి తనతో చెప్పు. కాసేపు తర్వాత వెళ్ళి చెప్తాను. పో. లేదు, నేను ఇంతవరకు ఎప్పుడు అలా చెప్పలేదు, కొంచెం సిగ్గుగా ఉంది. పో. ఆ? ఆ. వంకాయ్ గ్రీన్ కలర్ లోనే ఉంది, రెడ్ కలర్ లోనే ఉంది కదా. కాఫీ ఏమైనా కావాలా? యూ కంటిన్యూ. మన ఇంట్లో ఇన్ని బెండకాయలు తింటావా? అందుకే అందరికి ఇంత నాలెడ్జ్. జోకు. చెప్పు. పరమాణం చేసావు కదా. పర్వాలేకేంటి ఇప్పుడు నచ్చలేదా? ఆహా. ఇంకొంచెం పెట్టమంటావా? ఆహా. చక్కెర తక్కువైందా? ఆహా. మరి ఏంటి ఓ వంకాయ దొండకాయ ఏంటి నా నుంచి గోల? లేదు, పరమాణం చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ఇది మాత్రమే కాదు, నువ్వు చేసే ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, చపాతి, కుర్మా అన్ని చాలా బాగుంటాయి. నువ్వు చాలా సంవత్సరాలుగా మా అందరినీ చాలా బాగా చూసుకుంటావు. దానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఏమైంది? ఇన్ని సంవత్సరాలుగా నేనేగా వంట చేస్తుంది, ఇప్పుడేంటి కొత్తగా? తనకేమైనా కావాలంటే అడుగుమను. వరం వరం. నీకెవరైనా కావాలంటే అడుగు, నీకెవరైనా కావాలంటే అడుగు, వెంటనే అడుగు. నీకెవరైనా కావాలంటే అడుగు, ఏమైంది? వెంటనే అడుగు. లేదు, నాకేం కాదు, వెంటనే అడుగు, నాకేం వద్దు, వెంటనే వెళ్ళు. అడుగు. ప్లీజ్ ప్లీజ్, ఏమన్నా అడుగు, ఏమన్నా ఏమన్నా అడుగు. ఇప్పుడు? అడుగుతుంది, వెంటనే అడుగు. ఆలోచించు, నీకేం కావాలో అడుగు. ప్లీజ్ ప్లీజ్ అడుగు, త్వరగా అడుగు. కమన్ 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 కమన్. పెరుగు మిరపకాయలు 2 కిలోలు కావాలి. ఇది కాదు. వేరేమన్నా అడుగు. నీకేం కావాలో అడుగు. నీకేం కావాలో అడుగు. తాతయ్య టార్చ్ లైట్ లోకి బ్యాటరీ తీసుకురా. అయ్యో, నిన్ను కొట్టి చంపేస్తాను. ఇది కూడా కాదు. వేరేమన్నా అడుగు. ప్లీజ్ ప్లీజ్ బాగా ఆలోచించు. చిన్నప్పటి నుంచి నీకు ఏమైనా కోరికలు ఉంటాయి కదా, ఇది కావాలి అనిపిస్తుంది కదా, అది అడుగు. కమన్ 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 అడుగు. ఏదైనా పర్లేదు. ఒక్కరోజు సెలవు కావాలి, దొరుకుతుందా? అంటే ఇంతకాలం నుండి ఒక్కదాన్నే పనిచేస్తున్నాను కదా, బాగా అలసట. మీకంటే సండే రెస్ట్ దొరుకుతుంది, నాకు అది కూడా ఉండదు. నువ్వే చూస్తావుగా, రోజు పెయిన్ బామ్ లేకుండా పడుకోలేను. ఒక్కరోజైనా ఆ వాసన లేకుండా నిద్రపోవాలనుంది. నువ్వు అడిగావని చెప్పాను, తప్పుగా అనుకోవద్దు. దైవాన్ని వైజాగ్ పంపించాను. తనకి ఈ రోజు లీవ్. రిషికొండ బీచ్, కైలాసగిరి, సబ్మెరీన్ మ్యూజియం చాలా హ్యాపీగా రాణి అంటితో సెల్ఫీ తీసి పంపించింది. ఇక్కడేంటి వాళ్ళు ఇంత జనం? ఈ పరమాణు ప్రసాదానికి రెస్పాన్స్ ఉండదు అనుకున్నాను, చాలా రష్ గా ఉంది. నీకు టెంపుల్ తెలుసా? అమెరికాలో చాలా ఖర్చు పెట్టి గుడి కట్టేశారు, కానీ జనాలు రావట్లేదు. ఏం చేద్దామా అని ఆలోచించి రసగుల్లా ఇచ్చారు. దానివల్ల కింద మీద పడుతూ వేలాది మంది వచ్చారు. ఇక్కడ మన తిరుపతి చెప్పగానే ఏం గుర్తొస్తుంది? లడ్డు, పళని, పంచామృతం. భక్తి వల్ల ఫేమస్ అయ్యే గుడి కన్నా ప్రసాదం వల్ల ఫేమస్ అయ్యే గుళ్ళే ఎక్కువ. నేను ఒక కప్పు తీసుకోనా? వెళ్ళు. ముందు నా